జై శ్రీమన్నారాయణ. ఈ పూట మా గార్డెన్‌లోని దోసకాయ కోసుకొచ్చానండి. దోసకాయ పప్పు చేయాలని పప్పు ఉడకబెట్టేసాను. పచ్చిమిర్చి, ఉల్లిపాయ కోసి వేశాను. ఉప్పు, కారం, పసుపు వేశాను. దోసకాయ ముక్కలు పక్కకు తీసేసానండి. అవి కొంచెం ఉల్లిపాయ కొంచెం ఉడకడానికని చిన్న చింతపండు పుల్ల వేసానమాట. పులుపు ఉండదు కదా! ఇది ఉడికిన తర్వాత దోసకాయ ముక్కలు కూడా అందులో వేసేయాలన్నమాట. కరివేపాకు, కొత్తిమీర అన్నీ వేసుకొని దోసకాయ ముక్కలు కూడా వేసుకొని చిన్న పొంగు రానిచ్చి పోపేసేయడమే. వెల్లుల్లిపాయలు, ఎండుమిరపకాయలు, జీలకర్ర వేసి పోపేసేయాలన్నమాట. ఆవాలు, జీలకర్ర వేసి పోపేసేయాలి. ఇది ఇక్కడికి అయిందండి. కూర కోసం ఏమో అరటికాయ పొరటి కూర చేశానమాట. అరటికాయలు ముందే ఉడకబెట్టేసుకున్నానండి. ఉడకబెట్టి ఒలిచి పెట్టుకున్నాను. పోపు వేయడానికేమో ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, పోపు గింజలు ఇవన్నీ వేసేసి ఇంగువ వేసి వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత ఒలిసి పెట్టుకొని బాగా ముద్దలా పిసికేసుకున్నాను. మనం బంగాళదుంప పిట్టుకూర చేస్తాం కదండి, సేమ్ అలాగే అన్నమాట. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, ఇంగువ వేసి వేయించాలి. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ పూట వంట ఈ విధంగా చేశానమాట. అల్లం వెల్లుల్లి కూడా వేసి ఇంగువ వేసి వేయించి తర్వాత అరటికాయ ముక్కలు మనం ఉడకపెట్టి పెట్టుకున్నాం కదా, అరటికాయ ముక్కలు కూడా వేసేసేసి వేయించేయడం. వేయించి ఉప్పు, కారం, పసుపు మీకు ఎంత రుచికి ఎంత తగ్గితే అంత వేసుకోవచ్చు అన్నమాట. వేసుకొని ఈ మనం మెదిపి పెట్టుకున్న ఉన్నది కదా అరటికాయ, ఆ ముక్కలు కూడా ఇందులో వేసేసి వేయించాలి. కొంచెం నేను ఇందాక ఏం చేశాను, పప్పులో వేసినప్పుడు కొంచెం పుల్లకని చింతపండు కొంచెం తీసి ఉంచానమాట అండి పుల్ల. అది వేసాను అనమాట. అది వేస్తే కొంచెం పుల్ల పుల్లగా కమ్మగా ఉంటుంది నోటికి. ఈ అరటికాయ కూరలోనే ఆ పులుపు వేసాను అనమాట. చాలా బాగుంటుందండి. మిగిలిన సగం దోసకాయ పప్పులో వేసానండి, సగం దోసకాయ పచ్చడి చేయటానికి. పచ్చడికి అంతేనండి. ఎండుమిరపకాయలు, జీలకర్ర వేయించుకోవాలి. చింతపండు వేసి ఆ మూడిట్లకి మిక్సీ పట్టుకోవాలన్నమాట. దోసకాయ పచ్చి ముక్కలే వేయాలండి మిక్సీ. పచ్చి ముక్కలు వేసుకుంటేనే మనకు తినటానికి బాగుంటుంది దోసకాయ. నోటికి పంట కింద కట్టకట్టుకొని తగులుతుంటే దోసకాయ ముక్కలు భలే ఉంటుంది. ఇదిగోండి దోసకాయ కొంచెం గింజలు కూడా వేసుకోవాలండి దోసకాయని. చింతపండుని ఎండుమిరపకాయలేనండి వేయించుకోవడం. జీలకర్ర, పచ్చిమిరపకాయలు, చింతపండు ఇవే వేయించుకోవాలి. వేయించుకొని ఇవి మిక్సీ పట్టేయాలి. మిక్సీ పట్టి దించేసిన తర్వాత అండి ఆ ముక్కలు కొంచెం మిక్సీలోని కచ్చాపచ్చాగా దంచుకోవాలి. మెత్తగా అవనివ్వకూడదు. కచ్చాపచ్చాగా దంచి తీసేయాలి. ఇందులో కొంచెం కొత్తిమీర కూడా వేసి ఆ చింతపండు, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు పోపులో వేసి మిక్సీలో వేసి కొంచెం బరకగా తీసుకొని తర్వాత ఈ ముక్కలు కూడా వేసి తీసుకోవాలి. బాగుంటుందండి రుచికి. ఈ పూట ఇలా కుదిరిందనమాట మా వంట. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి ఎంత బాగుందో. ఇన్స్టాగ్రామ్లో నన్ను ఫాలో చేయండి. ఇవ్వండి పచ్చడి చూడండి ఎంత బాగుందో. చాలా బాగుంటుందండి అన్నంతో పాటు తింటే. చాలా రుచిగా ఉంటుంది. ఒకసారి